మేడం అసలు స్ట్రెస్ ఎందుకు వస్తుంది? స్ట్రెస్ ఎందుకు వస్తుందంటే మనం అనుకున్నది జరగకపోతే వస్తుందండి. ఓకే. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఇలాంటివి? ఆఫ్ కోర్స్ లేండి. ఏదైనా మనం అనుకుని వెళ్తామో అది జరగకపోయేసరికి ముందు చిరాకు పుడుతుంది, ఆ చిరాకు నుండి స్ట్రెస్ వస్తుంది. సో ఇప్పుడు ఎలా అంటే మనము ఒక మంచి శారీ కట్టుకుంటాం, ఆ శారీని ఎవరైనా మెచ్చుకోకపోతే కూడా స్ట్రెస్ వస్తుంది. మీకు తెలుసో తెలియదు, అంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్, అందుకని కూడా స్ట్రెస్ వస్తుంది. అంటే మనము ఎక్స్పెక్ట్ చేయడం వల్ల స్ట్రెస్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మన చీర నీకు నచ్చుండొచ్చు, కానీ అది పక్క వాళ్ళకి నచ్చాలని రూల్ లేదు కదా. సో ఇలాగా చాలా చిన్న చిన్న విషయాలకి, కొంతమందికి జుట్టు మీద జుట్టు చాలా బాగుంటుంది కానీ ఆ జుట్టు ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, జుట్టు ఊడిపోతుందేమో టెన్షన్ వస్తుంది. సో సిక్స్ ప్యాక్ ఎన్నాళ్ళు అది మెయింటైన్ చేయగలమో తెలియదు. సో ఇలాగ ప్రతిదానికి స్ట్రెస్, చాలా ఇవి తెలియకుండా స్ట్రెస్ క్రియేట్ చేస్తాయండి. ఆ స్ట్రెస్ వల్ల ఒబెసిటీ వస్తుంది, ఆ స్ట్రెస్ వల్ల పొట్టలు వస్తున్నాయి, ఆ స్ట్రెస్ వల్ల రోగాలు వస్తున్నాయి. ఎప్పుడైతే మనము ప్రతి దాని మీద ఇది నాది నాది అని అనుకుంటామో అది ఏది నీది కాదు. ఒకరోజు వెళ్ళిపోయి ఇవాళ జుట్టు బాగుంది, రేపు జుట్టు ఊడిపోతుంది. అది మనము పెట్టుకోవాలి మైండ్లో. ఇవాళ బాగుంది, ఎంజాయ్ చేయి. రేపు ఉంటుందా ఉండదా అంటే అసలు నీ లైఫ్కే గ్యారంటీ లేదు కదా. నువ్వు జుట్టు గురించి పొట్ట గురించి ఆలోచిస్తే ఎట్లా? చాలా ఆడపిల్లలు మగ పిల్లలు కూడా చాలా ఇలాంటి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు స్ట్రెస్. సో కాబట్టి హాస్యాన్ని జోడించాలండి. జీవితంలో నవ్వడం మర్చిపోయాం. నవ్వడం అనేది ఎంతో అద్భుతమైన ఎక్సర్సైజ్. స్మైల్ ఇంప్రూవ్స్ యువర్ ఫేస్ వాల్యూ. మనం ఫేస్ వాల్యూ కోసం అదేంటి బ్యూటీ పార్లర్కి వెళ్తాము, ఏవో ప్యాక్స్ పెట్టుకుంటాం, అవన్నీ కాదు. స్వచ్ఛంగా నవ్వడం నేర్చుకోండి, స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. తర్వాత ఏది జరిగినా మన మంచికేనండి, అది మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు తెలియకపోవచ్చు దానివల్ల లాభం ఏంటో. ఇప్పుడు మీరు ఒక పని అనుకున్నారు, ఎందుకో అది అవ్వలేదు, అవ్వకపోతే ఇంకా ఇరిటేట్ అయిపోయి స్ట్రెస్ పెంచేసుకుని బీపీ పెంచేసుకుని అవసరం లేదు, జరగలేదు అంటే ఏదో ఖచ్చితమైన కారణం ఉంటుంది. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఫస్ట్ స్ట్రెస్ తగ్గాలి అంటే ప్రతి నెగిటివ్ని కూడా పాజిటివ్గా తీసుకోగలగడం నేర్చుకోవాలి. అది ఫస్ట్ పాయింట్ అండి. మనకి ఎంత పెద్ద కష్టమైనా రానివ్వండి, ఈ ఆలోచన మనని చాలా కాన్ఫిడెంట్గా ఉంచుతుంది. ఏది జరిగినా మన మంచిగా. ఏదో డబ్బులు పోయాయి అనుకుంటే హ్యాపీగా ఉంటాం. పోయింది అనుకుంటే దానివల్ల బ్లడ్ ప్రెషర్ వచ్చి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి, హార్ట్ స్ట్రోక్ వచ్చి ఇంకో 2 లక్షలు ఎక్కువ ఖర్చు అవుతాయి. ఫస్ట్ పాయింట్. కాబట్టి హౌ యూ రిసీవ్ ద సిచ్యువేషన్, హౌ యూ ఫేస్ ద ప్రాబ్లమ్, హౌ యూ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ స్టోరీ చెప్తాను. ఒక రాజుగారు మంత్రి గారు ఉంటారు. సో రాజు మంత్రి అంటే తెలుసు కదా, సరదా సంభాషణలు అన్ని ఉక్తులు అన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే రాజుగారికి వేలికి ఏదో దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలితే మంత్రితో చెప్తారనమాట, నాకు ఇట్లా జరిగింది అంటే ఆయన క్యాజువల్గా ఏది జరిగినా మన మంచికేనండి అంటాడు. రాజుగారికి కాలుతుంది. నేను ఇక్కడ బాధపడుతుంటే ఏది జరిగినా మన మంచికే అంటావా, వెళ్ళు నువ్వు జైల్లో కూర్చో, నేను నీ దగ్గర నుంచి ఒక ఓదార్పు ఎక్స్పెక్ట్ చేస్తాడు. అయ్యో మందు రాయడమో లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్దామా ఇలా అతను ఎక్స్పెక్ట్ చేస్తాడు. కానీ ఏ జరిగినా మన మంచికేనండి, చిన్న విషయమే కదా అనేసరికి ఆయన ఈగో హర్ట్ అయ్యి జైల్లో పెట్టేస్తాడు. ఈ లోపల ఏమవుతుంది, ఎవరో కొంతమంది అమ్మవారికి బలి చేయడానికి ఒక మంచి వయసులో ఉన్న వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటారు అన్నమాట. అయితే అప్పుడు రాజుగారు కనిపిస్తారు, చాలా అందంగా దర్పంగా, అబ్బా ఎంత మంచి వ్యక్తి మనకు కనిపించారని చెప్పేసి రాజుగారిని అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తే అక్కడ బలి చేసే వాళ్ళ గ్రూప్ ఉంటుంది కదా, అంతా చూసి ఈయన చేతి నుంచి రక్తం వస్తోంది, రక్తం వచ్చింది అంటే అది బలికి పనికి రాదు, అందుకని ఈయన పంపించేసేయండి అంటాడు. సో రాజుగారికి అప్పటికే గుండెలు జారిపోతాయి, ఇప్పుడు నేను నా జీవితమే అయిపోయింది, ఏంటి ఇలా జరుగుతోందని కంగారు పడిపోతాడు. ఎప్పుడైతే వాళ్ళు వదిలేశారో వెంటనే మంత్రి గారు చెప్పిన మాట రాజుగారికి గుర్తుకొస్తుంది. మంత్రి గారు చెప్పారు కదా ఏది జరిగినా మన మంచికే అని, నిజంగా ఇవాళ ఈ వేలు తెగడమే నన్ను కాపాడింది ఈ రోజు నన్ను అని చెప్పేసి చాలా ఆనందపడిపోయి మంత్రి గారిని జైల్లోంచి బయటికి తీసుకొస్తారు. తీసుకొచ్చి నిజంగా నువ్వు పొద్దున్న అన్నమాట అక్షర సత్యమమ్మా, లేకపోతే ఈ పాటికి నేను ఉండేవాడిని కాదు, నిజంగా చాలా నాకు హ్యాపీగా ఉంది, నీకేం వరం కావాలో కోరుకో అని ఇంకా ఆనందంలో మనం ప్రామిస్ చేసేస్తాం కదా. సో అలాగా అండి, సరే మరి నీకు ఇది ఏది జరిగినా ఎలా మంచికే, ఇప్పుడు నువ్వు జైల్లో ఉన్నావు కదా, మరి నీకే ఎలా అనిపించింది అంటే అది కూడా నా మంచికేనండి అంటాడు. ఎందుకని అంటే ఇప్పుడు మీతో పాటు నేను ఉన్నాను అనుకోండి, నన్ను కూడా తీసుకెళ్లేవాళ్ళు. సో మీ వేలికి రక్తం వచ్చింది కానీ నా వేళ్ళు నా పర్సనాలిటీ అంతా బాగానే ఉంది కదా, సో నేను బలిపశువుని అయ్యేవాడిని. సో మీరు నన్ను జైల్లో పెట్టడం అన్నది నాకు ఒక అదృష్టం.
Okay. ఏది జరిగినా మన మంచిగా అంటే ఇది అర్థం అంటే రాజు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. సో మనం సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలాంటి ఆలోచన ధోరణి రావాలి, Yes. స్ఫురణకి రావాలి. Yes. అంత అయిపోయాక బాధపడడం కాదు, ముందే స్పాంటేనియస్గా ఓకే యాక్సెప్టెడ్ వేర్ ఇట్స్ ద మ్యాటర్ అనుకుంటే స్ట్రెస్ రాదండి. ఈ పాజిటివ్గా తీసుకోవాలని. యా, ప్రతి దాన్ని కూడా ప్రతి నెగిటివిటీని కూడా పాజిటివ్గా తీసుకోవడం అనేది సాధన చెయ్యాలి. Okay. అంతేగాని ఇరిటేట్ అయిపోయి పక్క వాళ్ళని తిట్టేసి పక్క వాళ్ళని బ్లేమ్ చేసి ఇలాంటివన్నీ చేసి స్ట్రెస్ మనకే. Okay. ఇప్పుడు కోపం మీద మీరు అరిచారనుకోండి పక్కవాడికి కాదు మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. Yeah. సో అందుకని మనం మైండ్తో Yes, yes. చేస్తే అన్ని చాలా అద్భుతంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి.